ఇప్పుడు చూస్తున్న వీడియోలు అన్నీ కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది అమ్మాయిల బాత్రూమ్ వీడియోస్ని లీక్ చేశారు. విజయ్ అనే ఓ ఫైనల్ ఇయర్ అబ్బాయి అదే కాలేజీకి చెందిన ఒక అమ్మాయితోటి ఓయో రూమ్కి వెళ్ళాడంట. అక్కడ వాళ్ళు తీసుకున్న పర్సనల్ వీడియోని ఈ అబ్బాయి వాళ్ళ వాట్సాప్లో బాయ్స్ గ్రూప్లో షేర్ చేశాడంట. ఇంకా కొంతమంది బాయ్స్ ఈ అబ్బాయి కలిసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి మీ హాస్టల్లో ఉండే అమ్మాయిల బాత్రూమ్ వీడియోలని మాకు సెండ్ చేయని ఆ అమ్మాయితోటే స్పై కెమెరాని పెట్టించి అలా వీడియోలు తీయించి అలా 300 అమ్మాయిల వీడియోలని వీళ్ళు పర్చేస్ చేశారంట. అంటే వేరే వాళ్ళకి అమ్మారు. అది కాలేజీలో ఉండే వాళ్ళకి అమ్మారు. వీడియోస్ లీక్ అవుతున్నాయి అనే విషయము కాలేజీలో ఉండే విద్యార్థులకి వారం ముందే తెలిసిందంట. కానీ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ వీటన్నింటినీ కూడా ఏమి పట్టించుకోకుండా అలాగే వదిలేశాడంట. అందువల్ల ఈ ధర్నాలన్నీ జరిగాయి. ఆ విజయ్ అనే అబ్బాయిని మిగతా బాయ్స్ అందరూ కలిసి అతన్ని కొట్టారు. పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు నిన్నటి నుంచి. నవ్వులే నవ్వు ఏం జరిగింది? వీడియో ఏం చేసి ఏం పెడతారు? చూపిస్తే నేను చెప్పండి. ఈ ఫోటోలో ఉండే వాళ్ళే ప్రధాన నిందితులని పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఎవరైనా బ్లాక్మెయిల్కి గురవుతున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఏం చెప్తే అది చేసేయడమేనా? వాళ్ళు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఇలా తప్పు చేశాను, కానీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాలి. అప్పుడు పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసిన ఈ తిక్క పని వల్ల ఎలాంటి తప్పిదం జరిగిందో. దీనివల్ల ఆ అమ్మాయిల జీవితాలు రాబోయే 50 సంవత్సరాల వరకు వాళ్ళు నరకం అనుభవిస్తున్నట్టే లెక్క. మామూలుగానే అమ్మాయిలు సున్నిత మనస్కులు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి చెడ్డ పేరు తేకూడదు అని వాళ్ళు ముందరనే చాలా మానసిక వేదనని అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగడం వల్ల చాలామందిలో కొంతమంది అయినా వాళ్ళు సూసైడ్ థాట్స్ అనేటివి ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి. అసలు ప్రభుత్వాలు వేటి మీద ఫోకస్ పెట్టాలనో వాటిని ఫోకస్ పెట్టకుండా, వేటిని అరికట్టాలనో వాటిని అరికట్టకుండా ప్రజల్ని గొర్రెల మాదిరి తయారు చేస్తున్నారు. ప్రజలు కూడా వేటిని గురించి తెలుసుకోవాలని కొంచెమన్నా మనం ఆలోచించాలి.
ఏది ట్రెండింగ్‌లో ఉంటే దాని గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా కొట్లాడుతున్నారు అని తెలుసుకోవడం కాదు. అది మనకు ఉపయోగపడుతుందా లేదా? ఆ లీక్ అయిన వీడియోలన్నీ ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేసి, ఏ వెబ్‌సైట్‌లలో పెట్టినారో వాటన్నిటిని డిలీట్ చేసే బాధ్యత ఇప్పుడుండే ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా వాటిని చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల యొక్క మానసిక వేదనను, వారి భవిష్యత్తు జీవితాలను అర్థం చేసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే అన్నింటినీ అరికట్టాలి.